సోషల్ మీడియా అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు క్షణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి, స్నేహాలు పెరుగుతున్నాయి, మాటలు కూడా కలుస్తున్నాయి. కానీ ఇదే సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్ళు అమాయకులని టార్గెట్ చేస్తున్నారు. మొదట పరిచయం అంటారు, ఆ తర్వాత స్నేహము, ఆపై వ్యక్తిగత విషయాల పేరుతో సానుమతి పొందడము, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం. సో విజయవాడలో వెలుగు చూసిన తాజా ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆలోచించేలా, ఆశ్చర్యపరిచేలా కూడా చేస్తా ఉన్నది. సో ఏం జరిగిందనేది కింద వివరాలకు వెళ్ళి చూసేద్దాం రండి. విజయవాడకు చెందిన స్వర్ణమూల్య హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకి స్నాప్ చాట్ ద్వారా గౌతమ్ నాయుడు అనేటువంటి యువకుడితో పరిచయం ఏర్పడింది. తాను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిననే చెప్పడంతో ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా స్నేహంగా మారినట్టు తెలుస్తున్నది. కొంతకాలం పాటు స్నేహంగా మెలిగిన తర్వాత గౌతమ్ నాయుడు తన వ్యక్తిగత సమస్యలు ఆమెతో పంచుకున్నాడు. తాను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి సుమారు 50 లక్షలు నష్టపోయానని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నానని చెప్పి ఆమెను నమ్మించాడు. తన పరిస్థితి వివరించి ఆర్థికంగా సాయం చేయాలని కోరడంతో నిజంగానే ఇబ్బందుల్లో ఉన్నాడని భావించిన స్వర్ణ మొదట 10 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. ఇక్కడితో కథ ముగిసిపోయి ఉంటే ఇది ఒక ఆర్థిక సహాయం మాత్రంగానే ఉండేది. ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైందని ఫిర్యాదులో పేర్కొంది స్వర్ణ. ఇక మరిన్ని డబ్బులు కావాలంటూ గౌతమ్ నాయుడు పదే ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే తాను చనిపోతానంటూ బెదిరిస్తూ యువతిని భయభ్రాంతులకు గురి చేసినట్టు ఫిర్యాదులు పేర్కొన్నది. ఇక ఒకవైపు ఎదుటి వ్యక్తి ప్రాణాలకు ఏదైనా జరుగుతుందేమోనన్న భయం, మరోవైపు ఇప్పటికే పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో అతడిని నమ్మిన పరిస్థితి. ఈ రెండింటి మధ్య బాధితురాల తడికి విడతల వారీగా డబ్బులు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసింది. ఇక అలా ఒకటి కాదు, 2 సార్లు కాదు, మొత్తంగా సుమారు 1,50,00,000లకు పైగా డబ్బులు వసూలు చేసినట్టు బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. ఇక ఇంత భారీ మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదని తెలుస్తోంది. దీంతో చివరకు బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. తనకు జరిగిన పరిచయం ఎలా మొదలైంది, ఎలాంటి మాటలు జరిగాయి, ఎంత డబ్బు ఎప్పుడు ఇచ్చారు, ఏ బ్యాంకు ఖాతాల నుంచి బదిలీ చేశారు, బెదిరింపులు ఎలా జరిగాయి వంటి వివరాలన్నీ కూడా ఆమె పోలీసులు ఎదుట చెప్పింది. ఇక ఫిర్యాదు స్వీకరించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. నిందితుడు చెప్పిన ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు నిజమైనవేనా, డబ్బులు ఏ ఖాతాల్లోకి వెళ్ళాయి, ఆ ఖాతాలు ఎవరి పేరుతో ఉన్నాయి, ఈ డబ్బులు మరెవరికైనా బదిలీ అయ్యా, ఈ వ్యవహారం వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇక అదే సమయంలో డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, సోషల్ మీడియా చాటింగ్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ ఘటనలో మనం గమనించాల్సింది ఏంటి అంటే, సోషల్ మీడియా పరిచయం అయిన వ్యక్తిని ఎంతవరకు నమ్మాలి అన్న ప్రశ్న కూడా ఇప్పుడు అందరిలో కూడా ఉత్పన్నమైతే ఉన్న పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో మనకు కనిపించే ప్రతిది కూడా నిజం కాదు. ఒక వ్యక్తి తన ఫోటో పెట్టుకోవచ్చు, లేదా ఇంకెవరైనా ఫోటో పెట్టుకోవచ్చు, ఒక ఉద్యోగం గురించి చెప్పుకోవచ్చు, తన కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి కథలుగా అల్లుతూ కూడా చెప్పొచ్చు. సో అదేది కూడా మనం నమ్మాల్సిన పని లేదు. అందుకే సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి వ్యక్తితో ఎంత స్నేహం పెరిగినా కూడా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, పాస్వర్డ్లు, ఓటీపీలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి గుర్తింపు కార్డులు ఏవి కూడా వారితో పంచుకోకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా నాకు చాలా ఇబ్బంది ఉంది, డబ్బులు వెంటనే కావాలని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళ పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని మనోభావాలు తీసేటువంటి విధంగా, మీ భావాలను కించపరిచేటువంటి విధంగా కూడా చేస్తూ డబ్బులు ఇచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటారు. సో అట్లాంటి వారి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే నిజమైన కుటుంబ సభ్యులకు చెప్పండి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడండి, నమ్మకమైన వ్యక్తులతో చెప్పండి, అవసరమైతే స్నేహితులతో చెప్పండి. ఇక ఒక వ్యక్తి నిజంగా ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినా ఆ బాధ్యత మొత్తం మీపైనే పడుతుందని భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. అతడి కుటుంబ సభ్యులకు, అత్యవసర సేవలకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడము చాలా సురక్షితమైనటువంటి మార్గం అని కూడా నిపుణులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికే డబ్బులు పంపించినట్లయితే భయంతో మరింత డబ్బులు పంపుతూ పోకండి. వెంటనే బ్యాంకును సంప్రదించి లావాదేవీ వివరాలు సేకరించండి. చాటింగ్స్ కానీ, కాల్స్ కానీ, స్క్రీన్ షాట్లు కానీ, బ్యాంకు ట్రాన్సాక్షన్లు కానీ, రికార్డుల వంటివి ఆధారాలన్నింటి కూడా భద్రపరిచి పోలీసులకు వెంటనే చేరవేయండి. అంతేకాని ఎవరైనా సరే డబ్బులు అడగగానే మిమ్మల్ని ఎమోషనల్ గా వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి వెంటనే నమ్మి డబ్బులు ఇస్తే కనుక సో ఇట్లాంటి ఘోరాలకే పాల్పడవలసి వస్తుంది. సో టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా, సోషల్ మీడియా ఎంత విస్తరించినా కూడా, మీరు వాడేటువంటి యాప్స్ పట్ల ఒక కొత్త వ్యక్తితో మీరు పరిచయం ఏర్పడుకుంటున్నారు, కొత్త వ్యక్తితో చాటింగ్ చేస్తున్నారంటే కనుక 1కి 4 కాదు, 1కి 8 సార్లు ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఇవాళ కొత్తదేం కాదు, ఇవాళ జరిగింది మాత్రమే కాదు. ఇట్లాంటి ఘటనలు చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో పోలీసులు కేసును ఛేదించలేక డబ్బులు పోగొట్టుకుని చివరకు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తే ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు సైతం చేసుకున్నటువంటి సందర్భాలు మనం చాలానే చూస్తా ఉన్నాం రోజువారీ సమాజంలో.
కాబట్టి ఇట్లాంటి డిజిటల్ మోసాల పట్ల, ఇట్లాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయినా కూడా డబ్బులు అడుగుతా ఉన్నాడు అని అంటే 1కి 4 సార్లు ఆలోచించండి. అది అబ్బాయిని అడిగినా కూడా, అమ్మాయిని అడిగినా కూడా, ఎంత దగ్గర వ్యక్తులు అడిగినా కూడా 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. సో ప్రొఫైల్ డీపీలో ఆయనదే ఉన్నదా, లేకుంటే వాట్సాప్ నుంచి తనే మాట్లాడుతున్నాడా? కొన్ని సందర్భాల్లోనైతే ఆ వీడియో కాల్స్ లో తాను పోలీస్ ఆఫీసర్ అంటూ, లాయర్ అంటూ, లేదంటే పలానా పెద్ద కంపెనీ CEO అంటూ మాట్లాడితే కూడా నమ్మమాకండి. ఖచ్చితంగా మీ ఎదురుగా వచ్చి డబ్బులు తీసుకుంటే, మీకు అంత ఇవ్వాలనిపిస్తే, తను జెన్యున్ గా ఉన్నాడు అనిపిస్తే కనుక మీ ఎదురుగా వచ్చి మీరే అతనికి క్యాష్ రూపంలో లేకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి తప్ప ఇట్లాంటి డిజిటల్ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి మోసాల పట్ల ప్రజలందరూ మీరు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.